అత్యున్నతమైన సింహాసనమును అధిష్ఠించిన ప్రభుని యేసు క్రీస్తు వారు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన మొదటి నుంచి ఉన్న దేవుడు, ఆదియు అంతమై ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగా ఆయనే. సృష్టి ఆరంభము ఆయనతోటే మొదలైనది, సృష్టి అంతము ఆయన రాకడతో జరుగును. ఈ లోకములో ఉన్న ప్రతి మోకాలు ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున వంగును. ప్రతి ఒక్కరూ ప్రభువారిని చూచును. ఆ రోజు చాలామంది గుండెలు బాదుకుంటూ, అయ్యో ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకోకపోతిమి, ఎంతమంది చెప్పినా ఎందుకు వినకపోతిమి, ఎందుకు ఈ దేవుణ్ణి పూజించకపోతిమి, ఆరాధించలేకపోతిమి, ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకోకపోతిమని దుఃఖపడి రోధించి ఏడ్చే రోజు చాలా దగ్గరలోనే ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నీతి న్యాయములు కలిగిన సింహాసనమును అధిష్ఠించిన దేవుడు. ఆయనే అత్యున్నత సింహాసనమును అధిష్ఠించిన దేవుడు. ఆయనకు పైగా ఏది లేదు, ఎవరు లేరు, ఏ శక్తి లేదు, ఏ అధికారము లేదు. ఆయనే సర్వాధికారి. ఆయనే సమస్తమును బాగుగా చేయగలిగిన దేవుడు. ఆయన శక్తివంతుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారు. ప్రియ సహోదరా, సహోదరి, ఆ దేవుడే తిరిగి మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చు దినమున అనేక మంది కన్నులు ఆయనను చూచును. అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నాము. ఈ లోకమును విడవలసిన సమయం వచ్చిన, లేదా ఆయన రాకడ సంభవించిన, ఆయనను దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులు. ఆయన యందు విశ్వాసముంచిన ప్రజలు ధన్యులు. ఆయన నామము పెట్టబడిన ప్రజలు ధన్యులు. ఆయన రక్తములో తమ పాపములు కడుక్కున్న ప్రజలు ధన్యులు. వారు ఆయనను కలుసుకొని ఆయన రాజ్యంలోనికి ప్రవేశించెదరు. మరి అలాంటి ధన్యతలో నీవు ఉన్నావా?